బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులను నిలిపివేయడానికి వైసీపీ కౌన్సిలర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ గొడవకు దిగారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇక వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నిర్వహించడంలో కోరం లేకపోవడాన్ని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. దుర్భాషలాడిన కారణంగా వైసీపీ 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ను చైర్మన్ మించాల సాంబశివరావు 1 నెల కాలం పాటు సస్పెండ్ చేశారు. సమావేశంపై కమిషనర్ వివరాల ప్రకారం మొత్తం కోరం కోసం 11 మంది కౌన్సిలర్లు హాజరై ఉండటం సరిపోతుందని పేర్కొన్నారు. కౌన్సిల్ స్టార్ట్ అయిన వెంటనే వైసీపీ కౌన్సిలర్లు అకారణంగా లోపలికి వచ్చి ఇటు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని అట్లాగే ఎదిరిస్తూ బయటికి రా, నువ్వు ఇది బయటికి రా అని చెప్పేసి అనేక పర్యాయాలు ఆయన్ని పిలిచి సభ ప్రారంభమైన తర్వాత చేసి, అట్లాగే చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తిని సొంత కారణాలు మనసులో పెట్టుకొని అవమానపరిచినట్లు మాట్లాడిన అతన్ని గౌరవ సభ్యులందరి యొక్క అంగీకారం మేరకు, కోరిక మేరకు 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ని 1 నెల పాటు సస్పెండ్ చేయడం జరిగింది.